వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నెల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతము పొడిని మీ పిల్లలు అస్సలు తినట్లేరా వండి పెడుతుంటే నేను చెప్పే విధంగా టిప్ని ఫాలో అవుతే మీ పిల్లలు తినకపోయినా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు తినట్లేరని పక్కింట్లోనో లేదంటే మీ ఇంట్లో ఉండే జంతువులకు పెట్టేస్తున్నారా? పెద్ద మిస్టేక్ చేసేస్తున్నారు. నేను చెప్పే విధంగా మీరు టిప్ని ఫాలో అవుతే చాలు. ఇలా బాలామృతం ప్యాకెట్ని కట్ చేసేసి మనం ఒక ప్లేట్ తీసుకొని బౌల్లోకి ఇలా కొలతలతో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ కలుపుతాను. మీ ఇంట్లో నువ్వులు ఉంటే నువ్వులు ఒక 2 స్పూన్ తీసుకోండి. నా దగ్గర అయితే కొంచెమే మిగిలింది అనేసి నేను కొంచెమే తీసుకున్నాను. కొబ్బరి పొడి తురిమింది ఒక 2 స్పూన్ వరకు తీసుకోండి. నేనైతే 1 స్పూనే తీసుకున్నా, మా కన్నయ్యకి ఇష్టం ఉండదు అనేసి. మీ పిల్లలు తీపిని ఎక్కువగా ఇష్టపడితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం స్కిప్ చేసేసాను, మా కన్నయ్యకి తీపి ఎక్కువ పెట్టను. ఇలా మందపాటి కడాయిని తీసుకొని మనం 1 స్పూన్ వరకు ఆయిల్ పోసేయాలి. ఆయిల్ పొద్దు అనుకునే వాళ్ళు నెయ్యి 2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు, మీ పిల్లలు నెయ్యిని కూడా ఇష్టంగా తింటే. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మిల్క్ ప్యాకెట్ 10 రూపీది తీసుకున్నా. నేనైతే పాలను హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న మందపాటి గిన్నెలోకి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా నువ్వులను వేసేసి కలిపి మనము నెక్స్ట్ ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. మీకు ఇష్టం ఉంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం స్కిప్ చేసేసాను. 1 కప్పు బాలామృతం పొడిని ఇలా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అటు ఇటు మనం కలిపిన తర్వాత అదే గోల్డ్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ను లోపల యాడ్ చేసేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా పెనం నుంచి సపరేట్ అవ్వాలి. సపరేట్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. మనం ఇలా ప్లేట్లోకి తీసుకొని చపాతీలాగా కొంచెం దగ్గరగా చేతులతో ఇలా దగ్గరికి ఒత్తేయాలి. మనము ఇటు మొత్తం తగ్గిన తర్వాత చేస్తే అసలు దగ్గర అనేది అవ్వదు. ఇప్పుడు మనం పాలకోవా షేప్ లాంటిది షేప్ చేసుకుంటే షేప్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా చంపేస్తా.